నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్ ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ వైరా మాజీ శాసనసభ్యుడు బానోత్ మదన్ లాల్ మాత్రం ఇక లేరు ఆయన గత 3-4 రోజుల నుండి అనారోగ్యానికి గురై ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాత్రం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు మాత్రం ఇది ఒక తీరని లోటు ఈయన రాజకీయ ప్రస్తావన చూసుకుంటే మాత్రం ఈయన 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గెలుపొందడం జరిగింది దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో 2018లో కూడా ఈయన పోటీ చేయడం జరిగింది కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది అలాగే 2023లో కూడా పోటీ చేయడం జరిగింది 2 సార్లు ఈయన వైరా నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది ఈయన ప్రస్తుతం వైరా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు ఈయన మరణానికి మాత్రం కేటీఆర్ మాత్రం చాలా బాధపడుతూ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా చాలా బాధగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంతాపం తెలపడం జరిగింది ఏదేమైనా వైరా నియోజకవర్గ ప్రజలు మాత్రం ఇలాంటి ఒక గొప్ప మనిషిని బీఆర్ఎస్ పార్టీ లీడర్ను మాత్రం కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం